హలో ఆల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూవీ మంకీ. ఇవాళ మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ రత్నం, స్టారింగ్ బై విశాల్, ప్రియా భవానీ, సముద్రకని అండ్ డైరెక్టెడ్ బై హరి. ఈ మూవీ చూసాక నాకెలా అనిపించిందంటే బాగుంది గైస్, ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే మల్లిక అనే అమ్మాయిని ఎవరో చంపాలని చూస్తారు. బట్ ఎమ్మెల్యే పన్నీర్ స్వామి అల్లుడైన రత్నం ఆ అమ్మాయిని ఎప్పుడు అటాక్ జరిగినా కానీ సేవ్ చేద్దామని చూస్తాడు. ఇంతకీ ఆ మల్లిక ఎవరు అండ్ తనని ఎందుకు చంపాలనుకుంటున్నారు, అసలు ఆ అమ్మాయికి ఇంకా రత్నంకి కనెక్షన్ ఏంటి? సో ఈ మ్యాటర్ మీరు మూవీలో ఇస్తారు. ఈ మూవీ గురించి మాట్లాడుకుంటే ఈ మూవీ మనకు ఓవరాల్గా 2 hours 34 minutes రన్ టైంతో ఉంటుంది. అండ్ మూవీ స్టార్టింగ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అలాగే ఆ ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంగేజింగ్గా వెళ్తుంది. నెక్స్ట్ ఎలా తీసుకెళ్తారు అని క్యూరియాసిటీని బిల్డ్ చేస్తుంది. అండ్ ప్రీ ఇంటర్వెల్కి ముందు వచ్చే ట్విస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఇంటర్వెల్ కూడా ఓకేష్గా ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్ కూడా కొన్ని బోరింగ్ సీన్స్తో అండ్ కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్తో వెళ్తుంది. అండ్ క్లైమాక్స్ కూడా బాగానే ఎండ్ చేస్తారు. ఈ మూవీలో మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ మూవీ మొత్తంలో యాక్షన్ బ్లాక్స్ అనేవి చాలా ఉంటాయి. దాదాపు ఈ మూవీ ఫస్ట్ హాఫ్లోనే 4 యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి. యాక్షన్ సీన్స్ ఇంకా స్లోగా వెళ్ళే మూవీస్ మాకు నచ్చదు అంటే ఈ మూవీ మీకు కొద్దిగా బోర్ కొట్టచ్చు. ఈ మూవీలో మురళీ శర్మ గారి క్యారెక్టర్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. నాకు తెలిసి ఆయనని ఇలాంటి క్యారెక్టర్స్లో ఇంతవరకు మనం చూడలేదు. అండ్ ఈ మూవీలో కొన్ని ట్విస్ట్లు కూడా బాగున్నాయి. ఈ మూవీలో వైలెన్స్ కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. అండ్ ఎమోషన్స్ కూడా ఆ అమ్మ సెంటిమెంట్స్ వచ్చిన దగ్గర బాగానే హ్యాండిల్ చేశారు, కానీ మిగతా దగ్గర అంత కనెక్ట్ అవ్వలేకపోతాం. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, విశాల్ యాజ్ రత్నం. విశాల్ది ఈ క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఈ క్యారెక్టర్లో విశాల్ గారిని వైలెంట్గా చూపెట్టారు. అండ్ తన ఎమోషన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ప్రియా భవానీ యాజ్ మల్లిక. ప్రియా భవానీ గారిది కూడా ఈ రోల్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఈ మూవీలో ఈ హీరోయిన్కి చాలా స్కోప్ ఉంది. సముద్రకని యాజ్ పన్నీర్ స్వామి. సముద్రకని గారి యాక్టింగ్ చాలా న్యాచురల్గా వచ్చింది. అండ్ అతనున్న ప్రతి ఒక్క సీన్ కూడా చాలా బాగా అనిపించింది. అండ్ సముద్రకని గారు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. మురళీ శర్మ అండ్ అదర్ సపోర్టివ్ క్యారెక్టర్స్ ఆర్ గుడ్ ఇన్ దేర్ రోల్స్. మ్యూజిక్ బై దేవిశ్రీ ప్రసాద్. ఈ మూవీలో అన్ని సాంగ్స్ కూడా కొద్దిగా యావరేజ్గానే ఉన్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కొన్ని చోట్లలో బాగా అనిపించింది అండ్ కొన్ని చోట్లలో అంతేం అనిపించలేదు. ఫైనల్గా ఈ మూవీని మనం ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా లేదా అంటే ఈ మూవీలో ఎలాంటి బ్యాడ్ లాంగ్వేజ్ అండ్ బ్యాడ్ కంటెంట్ అయితే లేదు, కాబట్టి తప్పకుండా వాచ్ చేయొచ్చు. సో ఈ మూవీకి మనం ఇచ్చే రేటింగ్ 2.8 అవుట్ ఆఫ్ ద 5. అంతే గైస్. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.